ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరో 23 మందికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన అప్పీల్పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరో 23 మందికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన అప్పీల్పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన అప్పీల్పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైకోర్టు నోటీసులు జారీ చేసింది, మరి దీనిపై సమాచారం ఏంటి? కేసుకు సంబంధించి సహా 23 మందికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే సిబిఐ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపైన స్టే ఇవ్వాలని చెప్పింది. అయితే దీంతో తదుపరి విచారణ మార్చి 16 కూడా వాయిదా వేసింది. ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ తరఫున దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. అయితే ఇందులో మాత్రము మార్చి 16వ తేదీన 23 మందికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తదుపరి విచారణ మార్చి 16 కూడా వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.